నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్ రాజధాని గవర్నరేట్లోని ఒక ప్రాంతంలో ఒక మహిళ కారు తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించే తప్పుదారి పట్టించే వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాహనం డ్రైవర్ను విచారించగా ఈ సంఘటన నిజంగానే జరిగిందని, కానీ ఆ మహిళ ఎవరో తెలియదని నిర్ధారించాడు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ఆ మహిళ వాహనం తెలిసిన వారిదని భావించి పొరపాటున లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించిందని వెల్లడైంది. తర్వాత వచ్చిన ఓ వ్యక్తి ఆమెను ఆ ప్రదేశం నుంచి తీసుకెళ్లినట్లు గుర్తించారు. వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి తప్పుదారి పట్టించే సమాచారంతో అలా చేశాడని, సంఘటన నుంచి వ్యక్తిగత లాభం పొందడానికి మరియు సోషల్ మీడియా వీక్షణలను పెంచుకోవడానికి ఆ వ్యక్తి క్లిప్ను పోస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏదైనా అనుమానాస్పద లింకులు, ప్రకటనలను గుర్తిస్తే సంబంధిత అధికారులకు నేరుగా నివేదించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. సోషల్ మీడియాలో ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు దాని ప్రామాణికతను ధృవీకరించుకోవాలని కోరింది. కాగా ధృవీకరించని లేదా తప్పుడు కంటెంట్ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం చట్ట ప్రకారం నేరమని హెచ్చరించింది. యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లో విదేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో యూఏఈ కౌన్సిలర్ సేవలను పొందొచ్చు. ఈ మేరకు సేవలను ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులు మరియు సంక్షోభాల సమయంలో అత్యవసర తరలింపు, అవసరమైన సంరక్షణ, మద్దతును అందించడానికి ప్రత్యేక హాట్లైన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అలాగే విదేశాల్లో ఉన్నప్పుడు పాస్పోర్ట్లను పోగొట్టుకున్నా లేదా దెబ్బతిన్న ఆన్లైన్ ద్వారా ఎలక్ట్రానిక్ రిటర్న్ డాక్యుమెంట్ను పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. గోల్డెన్ వీసా హోల్డర్లు అత్యవసర సమయాల్లో మోఫా కాల్ సెంటర్ను 9712493133 నెంబర్లో నేరుగా కమ్యూనికేట్ కావచ్చు. ముప్పై కంటే ఎక్కువ మంది నిరుద్యోగ బహ్రెయిన్లో అందుబాటులో ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో బహ్రెయిన్ కాని వారిని నియమించుకోవడాన్ని నిషేధించాలనే అత్యవసర ప్రతిపాదనను బహ్రెయిన్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం కార్మిక మంత్రిత్వ శాఖ సంబంధిత సంస్థల్లో పరిమితిని అమలు చేయాలి. పరిమితికి అనుగుణంగా ఉండే ఉద్యోగాలను గుర్తించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నిరుద్యోగ బహ్రెయిన్ల సంఖ్య 30 దాటిన రోల్స్కు నిషేధం వర్తిస్తుంది. అయితే ఆ సంఖ్య 50 దాటిన తర్వాత అధికారులు వృత్తులను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. తగినంత అర్హత కలిగిన జాతీయులు అందుబాటులో ఉన్నప్పుడు బహ్రెయిన్ నిరుద్యోగులకు మొదట ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ఎంపీ అబ్దుల్ వాహిద్ ఖరాటా ప్రవేశపెట్టగా మొదటి డిప్యూటీ స్పీకర్ అబ్దుల్ అబ్ని సల్మాన్, రెండవ డిప్యూటీ స్పీకర్ అహ్మద్ ఖరాటా, మహ్మద్ ఫర్దాన్ మరియు అహ్మద్ అల్ సల్లూం మద్దతిచ్చారు. దీన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 ఆధారంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండర్ చెందిన డ్రగ్ మరియు సైకోట్రోపిక్ డైరెక్టరేట్ సహం ఫ్రామినిస్లో ఒక డ్రగ్ పెడ్లర్ను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వ్యక్తి ఆసియా దేశానికి చెందిన ప్రవాసుడని, అతడి 7,000 సైకోట్రోపిక్ పిల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అతనిపై చట్టపరమైన చర్యలు పూర్తవుతాయని వెల్లడించారు. ఒమన్లో డ్రగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. సౌదీ అరేబియాలో గత ఏప్రిల్లో కొత్త వాణిజ్య రిజిస్ట్రేషన్ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున సబ్ కమర్షియల్ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 39,000 సబ్ కమర్షియల్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది మొత్తం సబ్ రిజిస్ట్రేషన్లలో 8.7% ఉందని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ల రద్దుతో గత 6 నెలల్లో ప్రైవేట్ రంగానికి సుమారు $21 మిలియన్ల ఆర్థిక వ్యయాలను ఆదా చేయడానికి దోహదపడిందని పేర్కొంది. ఖతార్లో టాన్ నౌరిన్ బ్రాండ్ పేరుతో లెబనాన్కు చెందిన బాటిల్ వాటర్ను స్థానిక మార్కెట్ల నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటిలో సూడోమోనాస్ ఎరిగినోసా అనే బ్యాక్టీరియా ఆనవాళ్లున్నాయని ల్యాబొరేటరీలో నిర్ధారించడంతో లెబనాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ను అనుసరించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్ల నుంచి ఉపసంహరించామని, ఇప్పటికే కొనుగోలు చేసిన వారు బాటిల్ను తెరిచి దానిలోని పదార్థాలను కాలువలో పోసి ఖాళీ కంటైనర్ను నిర్దేశిత చెత్త డబ్బాలో పారవేయాలని సూచించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.